తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడొద్దని హైకోర్టు హితవు పలికింది. డీఎస్సీపై వైసీపీ ఎమ్మెల్సీ పిటిషన్లో జోక్యానికి నిరాకరించింది. నోటీసులు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. క్రీడల కోటాలో నష్టపోయామని అభ్యర్థులెవరూ కోర్టుకు రాలేదని ధర్మాసనం పేర్కొంది. అభ్యర్థులను ప్రభుత్వం భయపెడితే 335 రిట్ పిటిషన్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ జరిపించాలని పిల్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పిల్లో జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. రిజర్వేషన్ కోటా పెంచడంపై అభ్యంతరం ఉంటే అభ్యర్థులు మొదట్లోనే కోర్టును ఆశ్రయించేవారని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ ముందుకు రాలేదని గుర్తు చేసింది. క్రీడల కోటాతో నష్టపోయామని కూడా అభ్యర్థులెవరూ కోర్టుకు రాలేదని తెలిపింది. పిల్ను విచారణకు పరిగణలోకి తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పింది. పిల్ విలువైన ఆయుధమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులను ప్రభుత్వం భయపెడుతోందన్న పిటిషనర్ వాదనల్లో వాస్తవం లేదంది. బాధితుల అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా క్రీడల్లో రిజర్వేషన్ కోటాను నిర్ణయించారని తెలిపింది. తన వాదనకు బలం చేకూరే ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచలేదని ఆక్షేపించింది. అక్రమ మార్గంలో ఉపాధ్యాయ పోస్టులు పొందారని ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. పిల్ విచారణార్హతపై అభ్యంతరం తెలిపింది. కక్షిదారుతో మాట్లాడి వాదనలు కొనసాగిస్తారా లేదా పిల్ను ఉపసంహరించుకుంటారా అనేది కోర్టుకు చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. అదనపు వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని ఆయన కోరడంతో విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ మెడమల్లి బాలాజీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తొలుత వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. డీఎస్సీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. కొందరు అభ్యర్థులు చెప్పిన వివరాలు, సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారం, జనబాహుళ్యంలో లభ్యమైన వివరాలతో పిల్ దాఖలు చేశామన్నారు. మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హెచ్చరించడంతో బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారని ఆరోపించారు. పిల్ వెనుక రాజకీయ కోణమే లేదన్నారు. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతోందని సీబీఐతో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకొస్తాయని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డీఎస్సీలో పారదర్శకంగా వ్యవహరించామని, ఎంపికకు సంబంధించిన డేటా మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు. ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే పిటిషనర్ పిల్ వేశారని కోర్టుకు తెలిపారు. 45 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపి గ్రీవెన్స్ కమిటీ ముందుకు వెళ్లాలని పిటిషనర్లకు సూచించిందని గుర్తు చేశారు. అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన కమిటీ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. వ్యాజ్యాలు హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బాధితులు కోర్టును ఆశ్రయించినప్పుడు ఈ పిల్కు విచారణార్హత ఉండదన్నారు.